ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువు పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువారి పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను. నేను నిన్ను పుటము వేసి తిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, శ్రమల పాలైన మనల్ని దేవుడు ఎంచుకున్నాడు. అంతేకాని మనము అన్ని విషయాలలో అభివృద్ధిని సాధించిన వారమని దేవుడు మనల్ని ఎంచుకొనలేదు. మనలను రాజప్రాసాదములో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎంపిక చేసుకోలేదు. ఇబ్బంది అనే కొలిమిలో ఉన్నప్పుడు ఎంపిక చేసుకున్నాడు. కష్టాలలో మన ఘనత పోయింది, బలం పోయింది, ఆత్మీయత కూడా పోయింది. అయితే దేవుని ప్రేమ అప్పుడే మనకు బయలుపడింది. ఏమిటి అంటే, మన విషయములో ఆయన మనల్ని కోరుకోవడం, మనల్ని ఎన్నుకోవడం తెలిసింది. ఇలా మన అందరి విషయాల్లో జరిగింది. శ్రమల గుండా వెళుతున్న సమయంలో దేవుడు మన ఎడల తన పిలుపును, ఏర్పాటును స్పష్టం చేశాడు. ఇది మనకి అర్థమైంది. ఆయనే దేవుడని మనం ఒప్పుకున్నాం. మనం ఆయన చేత ప్రత్యేకించబడిన వారమని ఆయన మనకు బయలుపరిచాడు. మనం ఉండే గదిలో, మనం పడుకున్న గదిలో మంచానికి ఎదురుగా ఈ వాక్యం ఉంటే బాగుంటుంది. అంతేకాదు, ఈ వాక్యం మన హృదయాల్లో కూడా రాయబడి ఉండటం ఇంకా బాగుంటుంది. ఎందుకంటే దేవుడు మనల్ని ఎన్నుకుని ప్రత్యేకపరచుకోవడం అనేది చిన్న విషయమా? దీని ద్వారా మనం ప్రత్యేక జనాంగంగా మనల్ని చేసింది. దేవుని చేత ఎన్నుకొనబడిన దేవుని బిడ్డగా ఉండడం అనేది ఎంత గొప్ప సంగతి! ఇలాంటి భాగ్యం ఎంత గొప్ప సంగతి కదా! అయితే మనకి ఎలాంటి సమస్యలు వచ్చినా మనల్ని కోరుకున్న దేవుడు మనకున్నాడు. ధైర్యంగా ఉందాం. తన భక్తులు ఎన్నుకున్నవాడు మనల్ని ఇబ్బంది అనే కొలిమిలో పరీక్షించడానికి ఆయనే మనకు ముందుగా నడిపించి జయమిస్తాడు, బలమిస్తాడు. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న ఆ ఏర్పాటు, ఆ ఎన్నిక మా యొక్క జీవితాల్లో మా శ్రమల్ని దీవెనకరంగా మార్చడానికి మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు. ఈ మాటలను బట్టి మేము ఒక ప్రత్యేకమైన వారిగా, మీ చేత ఎన్నుకొనబడిన వారిగా, మీ పిల్లలుగా, మీ దీవెనలు పొందుకునే వారికి, మీకు సాక్షులుగా మీ పిల్లల్ని మీరు బలపరిచి నడిపించమని, వీరి కుటుంబాన్ని మీరు కలిగినంతటిని దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించమని, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించమని, అలాగే వివాహాలు కావలసిన వారికి వివాహాలు జరగటానికి, గర్భం లేని వారికి గర్భఫలం, గర్భం కలిగిన వారికి సుఖప్రసూతి, ప్రసూతి అయిన పిల్లలకి మీరు ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లల ప్రతి అవసరతల్లో మీరు సహాయం చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించునుగాక.
ఆమేన్.